భోగాపురం ఎయిర్పోర్టు సభా వేదిక మీద అందరూ ఉన్నారు, చాలామంది మాట్లాడారు. మాట్లాడాల్సిన వ్యక్తి అంటే జిఎంఆర్ గారు. ఎవరైతే జిఎంఆర్ గారు ఉన్నారో ఆయన చేత ఎందుకు మాట్లాడించలేదు? అసలు ఈ జిఎంఆర్ గారు 5,600 కోట్లు సుమారు పెట్టుబడి పెట్టి ఎయిర్పోర్టుకి ఒక ఎలా అంటే ప్రాజెక్ట్ డెవలపర్ అయినటువంటి ఆయన చేత మాట్లాడించకపోవడం గల కారణం ఏంటి, ఎందుకు మాట్లాడించలేదు అని అడిగితే ఇక్కడ కట్ చేస్తే మీకు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు బాహుబలి సినిమా చూశారు కదా అందరం. బాహుబలి సినిమా చూసినప్పుడు ఆ బాహుబలి సినిమాలో ఏంటి ప్రభాస్ గారు, రానా గారు వాళ్ళ క్యారెక్టర్ పేర్లు మీకు ఏమైనా గుర్తున్నాయా? నాకైతే గుర్తులేవు. కానీ బల్లాల దేవుడు, తర్వాత అమరేంద్ర, బాహుబలి మొత్తానికి వాళ్ళు ఉంటారు కదా. అయితే అక్కడ ఒక పట్టాభిషేక సన్నివేశం చాలామంది గుర్తుండే ఉంటుంది. దాని గురించి మీకు కొన్ని మాటలు మాట్లాడాలి, చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి. రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు ఏంటో తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు బాహుబలి సినిమాకి భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ సభకి సంబంధం ఏంటి అనే కదా మీ డౌట్. ఇప్పుడు బాగా ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న, వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే కనుక ఇలాంటి విషయం మీదే ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏంటంటే ఏదైతే బాహుబలి సినిమాలో పట్టాభిషేకం రానా గారికి, ఎవరైతే బల్లాల దేవుడు ఉన్నాడో ఆయనకి పట్టాభిషేకం జరుగుతుంది రాజుగా, సైన్యాధ్యక్షుడిగా. ప్రభాస్కి బాహుబలికి పట్టాభిషేకం జరుగుతుంది. ఆ పట్టాభిషేక సన్నివేశం చాలామంది గుర్తుండి ఉంటుంది. దాంట్లో రాజుకి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు పెద్దగా ఏమీ ఆ ఇంపాక్ట్, ఆ వైబ్ అనేది ఏమీ కనిపించదు. అంటే రాజుకి జరుగుతున్నంతసేపు నార్మల్గా యాజ్ యూజువల్గా ఏదో కాముగా చప్చప్గా జరిగిపోతుంది. కానీ ఎప్పుడైతే సైన్యాధ్యక్షుడు ప్రభాస్ ఏదైతే ఆయన పేరు చెప్పగానే, బల్లాల దేవుడు అదే ఆయన పేరు చెప్పగానే, బాహుబలి పేరు చెప్పగానే ఒకసారి బాహుబలి అనేసరికి మొత్తం ఆ రాజ్యంలో ఉన్న, అంటే అక్కడికి వచ్చినటువంటి ఆ పట్టాభిషేకానికి వచ్చినటువంటి మొత్తం పుర ప్రజలందరూ కూడా బాహుబలి అని అనడంతో వాళ్ళు స్టార్ట్ చేయడానికి వెళ్ళి కొడతా ఉంటే మొత్తం ఒక భూమిలాగా అది ఒక రకమైనటువంటి ఒక వైపు క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ రకమైన పరిస్థితి భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ సభలో జరిగిందంట, కనిపించిందంట కొంతమందికి. సోషల్ మీడియాలో ఈ మాట వైరల్ అవుతుంది. ఇదేంట్రా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటేనంట భోగాపురం ఎయిర్పోర్టు కట్టిందేమో వాస్తవానికి భోగాపురం ఎయిర్పోర్టు 80% కట్టింది జగన్మోహన్ రెడ్డి గారే. ఇది నేను చెప్పడం కాదు, జగమెరిగిన సత్యం. విత్ వీడియో ప్రూఫ్స్, రికార్డ్ ప్రూఫ్స్, అలాగే ఎవిడెన్స్ కావచ్చు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ కావచ్చు, మొత్తం అన్నీ ఆ వీడియోతో సహా ప్రజెంట్ చేస్తున్నారు. మీకు నాకు తెలిసిన విషయమే. అంటే నన్ను అడిగితే భోగాపురం ఎయిర్పోర్టు జగన్ గారు కట్టినట్టే. కాబట్టి అక్కడ ప్రారంభోత్సవ సభ జరుగుతుంది ఎవరి విషయంలో? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం. ప్రారంభిస్తున్నది కూటమి ప్రభుత్వం. దాని వెనకుండి నడిపించింది, మొత్తం కట్టింది భూసేకరణ, అలాగే సైట్ క్లియరెన్స్లు, ఎన్ఓసీలు, అలాగే ల్యాండ్ ఎక్విజిషన్లు, అలాగే లీగల్ క్లియరెన్సులు, ఇలాగ టోటల్ ప్రాపర్టీ మ్యాక్సిమం ఆ టోటల్ ప్రాపర్టీలో 86.61% పూర్తి చేసిన వాళ్ళు జగన్. కాబట్టి దానికి తిరిగే కంపారిజన్ ఏంటంటే సభ జరుగుతుందేమో కూటమి పెద్దల చేత, కానీ రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటుందేమో జగన్ 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 జగన్. అంటే ప్రారంభోత్సవ సభ మాత్రం వాళ్ళు వేస్తున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్కి. ఎవరో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వాళ్ళు మాట్లాడారు, జగన్ గారిని విమర్శించారు. ఇంచుమించుగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రారంభ సభ జరిపించి జగన్ గారిని విమర్శించారంటే, కానీ దాని వెనక ఏంటి భోగాపురం గురించి మాట్లాడుకున్న రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడింది ఏంటంటే కనుక జగన్ గారు కట్టారు. అంటే ఒకవైపున రాజుకి పట్టాభిషేకం జరుగుతూ ఉంటే సైన్యాధ్యక్షుడు తెర మీదకి వచ్చి బల్లాల దేవుడు బాహుబలి ఆ బాహుబలి ఏదైతే ఒక సీన్ ఉందో, అది ఆ ముఖం ఏదైతే ఉందో, అంటే రాజు ముఖాన్ని కనుమరుగు చేసి ఆ సైన్యాధ్యక్షుడి ముఖం పెద్దగా పెరగడంతో ఎలా అయితే ఆ సీన్ క్రియేట్ అయిందో సేమ్ అదే సీన్ రిపీట్ అయ్యింది ఇక్కడ అని చాలామంది నెటిజన్స్ మాట్లాడుకుంటున్న మాట ఇది. అర్థమైంది మీకు? కాబట్టి వాస్తవం అదేనా? ఎందుకు రానండి ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే జిఎంఆర్ గారితో అందుకే మాట్లాడించలేదా? జిఎంఆర్ గారు మాట్లాడాల్సి వస్తే కనుక
జిఎంఆర్ గారు మాట్లాడాల్సి వస్తే కనుక నిజాలు చెప్పాల్సి వస్తుంది. ఆయన నిజాలు చెప్తాడు కాబట్టి అందుకే మాట్లాడించలేదేమో. ఎందుకని గతంలో కూడా జిఎంఆర్ గారు మాట్లాడిన మాటలు వింటే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కారణం, దానికి ఫౌండేషన్ వేయడానికి కారణం గౌరవనీయులైనటువంటి రాజశేఖర రెడ్డి గారు అని చెప్పడం జరిగింది. తర్వాత ఇదే జిఎంఆర్ గారు ఏదైతే మరలా ఇక్కడ ఫౌండేషన్, అక్కడ తండ్రి ఫౌండేషన్ వేసాడు, ఇక్కడ కొడుకు ఫౌండేషన్ వేసాడు. ఇది దేవుని మాయ ఏంటి అర్థం కాలేదు, కానీ గొప్ప చాలా యాదృచ్ఛికంగా చాలా బాగా జరిగింది. నిజంగా ఆయనే ఈ ఎయిర్పోర్ట్ని కూడా ఇనాగ్రేట్ చేయాలి అన్నట్టుగా ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. మీరు అందరూ చూస్తూనే ఉండుంటారు. కాబట్టి అలాంటి ఆయన చేత మాట్లాడిస్తే సేమ్ యాజ్ యూజువల్గా అలాంటి మాటలే మాట్లాడతాడేమో, జగన్ గారి పేరెత్తుతాడేమో, జగన్ గారి ఊసెత్తుతాడేమో. జగన్ గారి పేరెత్తినా, జగన్ గారి మాట మాట్లాడినా, జగన్ గారి ఊసు మాట్లాడినా అక్కడ మాత్రం ఒక రకమైనటువంటి వైబ్ క్రియేట్ అవుతుందేమో. అర్థమైందా మీకు? ఏదైతే సేమ్ బాహుబలి సీనరీ ఉందో అది అక్కడ రిపీట్ అవుతుందేమో. భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే సభ జరిగిందో ఆ సభలో రిపీట్ అవుతుందేమో అని ఆ భయంతో, మీకు ఆ ఉద్దేశంతో ఎక్కడ మీ బండారం బయటపడిపోతాదో, ఏదో 15% చేసి మనం ఓపెనింగ్ చేసేస్తే మందైపోద్దా అనే బండారం బయటపడుతుందేమో అని అందువల్లే జిఎంఆర్ గారితో మాట్లాడించలేదు అని కొంతమంది మాట్లాడతారు. చాలామంది నెటిజన్స్ మాట్లాడతారు అన్నమాట. రాజకీయ విశ్లేషకులు కూడా అదే మాట మాట్లాడతారు. కానీ వాస్తవాలు ఏంటారంటే కనుక, ఒకవేళ ఏం చెప్తారా కూటమి నాయకులను అడిగితే కనుక, లోకం నాగమాధవి గారు స్థానిక ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఎమ్మెల్యే, ఆవిడ మాట్లాడించడం వల్ల ఆవిడ పేరు పత్రికలు లేదు, మాట్లాడించడం కదా, సారీ, ఆవిడ పేరు ఆహ్వాన పత్రికలు లేదు. స్థానికంగా ఒక ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం జరిగినప్పుడు ఏదైతే దాని ప్రకారంగా ఆవిడ పేరు ఉండాలి కదా, ఎమ్మెల్యే పేరు ఉండాలి కదా ప్రోటోకాల్ ప్రకారంగా. మరి ఆ ప్రోటోకాల్ ఎందుకు పాటించలేదు? ఎమ్మెల్యే గారి పేరు లేదు, శాసనసభాపక్ష నేత ఎవరైతే బొత్స సత్యనారాయణ గారు ఆయన పేరు లేదు. ఇలా కొంతమంది పేర్లు ఉండాలి కదా, మంత్రుల పేరు కూడా, వాళ్ళ ఎవరి పేర్లు ఎందుకు లేవు ఆహ్వాన పత్రికలో అనే చర్చ జరిగితే దానికి సంబంధించిన మంత్రి గారు గొలుసుపాటి సార్ ఆయన మాట్లాడిన ఆయన ఇచ్చిన వివరణ ఏంటంటే, ఇది ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం, పిఎంఓ అధికారికంగా ఏదైతే డిసైడ్ చేస్తారో అది అక్కడ అమలు చేస్తాం అనేది ఆయన ఏదో చెప్పడం జరిగింది. చెప్పారుగా, ఏదో ఒక వివరణ ఇచ్చుకుంటారు. కాబట్టి అలాంటి వివరణ ఇచ్చుకుంటారా ఏంటనేది నాకు అర్థం కాదు. కాబట్టి చూస్తున్నాం, మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటి? జరిగిన సీన్ ఏదైతే బాహుబలి సీన్ రిపీట్ అవుతుందనే జిఎంఆర్ గారితో మాట్లాడించలేదంటారా? వాస్తవం అదేనంటారా? మీ అభిప్రాయం ఏంటి? కాసేపు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.